కళ్యాణ్ కామెంట్స్ కాక ఇంకా తగ్గలేదు. వైఎస్ఆర్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కేవీపీ ఖండించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించకుండా పక్క రాష్ట్రం వెళ్లి రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. మరోవైపు తెలంగాణ విషయంలో కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా తాము ఖండిస్తామన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు, బస్తీలో నుంచి ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తుంది. నేను చెప్పా ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ రామచంద్రరావు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటు లేఖ రాశారు. వైఎస్ఆర్ విషయంలో పవన్ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ పై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీసు అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు కేవీపీ. పవన్ ఆరోపించినట్టు ఆ అధికారి చెప్పింది నిజమైతే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు లేదా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్లు విరాళంగా ఇస్తానన్నారు కేవీపీ. వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రజలు డిప్యూటీ సీఎంగా చేస్తే ఈ రాష్ట్ర ఎజెండాను పక్కన పెట్టి తెలంగాణ వెళ్లి బీజేపీ ఎజెండా ఎత్తుకొని ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారన్న రామకృష్ణ ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరు దెబ్బతీసినా తప్పేనన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఇమ్మీడియట్గా రియాక్ట్ ఇస్తాం. నీవు ఇల్లే ఎవరు అనరా లేదా మాకేం తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసి ఏంటంటే ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగిరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాభా జాగిరని ఈయన అన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగి ఇప్పుడు అంటుండు, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టాలని చూశాయన్నారు రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే. ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలు పడుతున్నాయి, భయపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగడం లేదు.